ఎంటైర్ వరల్డ్ సినిమాలోనే మెజారిటీ ఆఫ్ ద ఆడియన్స్ ని సాటిస్ఫై చేసే వన్ ఆఫ్ ద క్రేజీ జానర్ ఏంటి అంటే యాక్షన్ ఫిల్మ్స్. అయితే అలాంటి యాక్షన్ ఫిల్మ్స్ రాయడానికి అవసరమయ్యే ఒక 3 ఇంపార్టెంట్ వేస్ ని ఈ రోజు పర్టికులర్ రీల్ లో మనం తెలుసుకుందాం. సో గైస్, వెల్కమ్ టు ద 100 డేస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ డే 52. ఫస్ట్ వన్ వచ్చేసి స్టార్ట్ విత్ ఎ స్ట్రాంగ్ మోటివేషన్. సినిమాని లీడ్ చేసే మెయిన్ క్యారెక్టర్ కనుక ఒక స్ట్రాంగ్ మోటివేషన్ అనేది ఉంటే ఆ సినిమాలో జరగబోయే ప్రతి ఈవెంట్ కి, చేయబోయే ప్రతి యాక్షన్ కి కూడా ఒక ఎనర్జీ అనేది యాడ్ అవుతుంది. ఎగ్జాంపుల్, అది రివెంజ్ కావచ్చు, పర్పస్ కావచ్చు, సేవియర్ కాంప్లెక్స్ కావచ్చు. పాయింట్ నెంబర్ 2 వచ్చేసి సబ్వర్ట్ ద ఎక్స్పెక్టేషన్స్. అంటే మీ క్యారెక్టర్ ఏదైతే చేస్తుందో ఖచ్చితంగా మీ హీరో ఖచ్చితంగా గెలుస్తాడు అనుకుంటారో ఎగ్జాక్ట్ గా దానికి ఆపోజిట్ గా చేయడానికి ప్రయత్నించండి. అంటే స్టార్టింగ్ లోనే హీరో చచ్చిపోవడం అవ్వచ్చు, లేదంటే హీరో కావాలనుకున్న వాళ్ళు చనిపోవడం అవ్వచ్చు, హీరో గెలుస్తాడు అనుకున్నప్పుడు ఓడిపోవడం కావచ్చు. ఇవి తెలియకుండానే క్యారెక్టర్స్ కి కథలో ముందుకు వెళ్ళడానికి, ఇంకా ఫైట్ చేయడానికి చాలా మోటివేషన్ ఇస్తాయి. 3 జియోగ్రఫీ యాజ్ అ క్యారెక్టర్. లైక్ మనం క్రియేట్ చేయబోయే యాక్షన్ సీక్వెన్స్ ఆర్ సెట్ పీసెస్ లోపల ఒక పర్టికులర్ లొకేషన్ ని కనుక మనం ఎస్టాబ్లిష్ చేయగలిగితే అదే ఒక క్యారెక్టర్ లాగా బిహేవ్ చేస్తుంది. అది యాక్షన్ లో చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. హనుమాన్ సినిమాలో పర్వతానికి ఉండే హనుమంతుడి విగ్రహం కానీ, లో స్టార్టింగ్ పోలీస్ స్టేషన్ సీక్వెన్స్ లో ఎంటైర్ జియోగ్రఫీ గానీ, ఆర్ కాటేరమ్మ ఫైట్ లో కాటేరమ్మ ఎంటైర్ లొకేషన్ గానీ. సో